ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో చాలామంది గురువుగారు, మేము ఆర్థిక ఇబ్బందులతోనూ, కుటుంబ సమస్యలతోనూ, అలాగే వ్యాపారం అభివృద్ధి లేక, చేస్తున్న పనులు కలిసి రాక, వ్యవసాయం కలిసి రాక చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము జాతక పరిశీలన చేయించుకున్నాము, ఉంగరాలు ధరించాము, యజ్ఞాలు చేశాము, హోమాలు చేశాము, తావీజులు కట్టుకున్నాము, మీ వీడియోలు రోజు చేస్తూనే ఉన్నాము, కానీ ఫలితం రావడం లేదు. ఎందువల్ల? అలాగే దోషాల పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చాలా ప్రదేశాలు తిరిగాము, అయినా రావడం లేదు. ఎందువల్ల? దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? ఖచ్చితంగా ఉంది. జాతకంలో శని, రాహువు, కేతువు, కుజుడు మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే ఎన్ని పనులు చేసినా ఫలితం చాలా తక్కువగా వస్తుంది. దానికి మనకి నిద్రా వ్యవస్థలో ఉన్నప్పుడు, అంటే నిద్రపోతున్నప్పుడు మన మనసు మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది తగ్గించుకోవడానికి పరిహారం చెప్తాను. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అంటే మీకు ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ చెప్పబోయేదాన్ని ఖర్చు లేకుండా చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉండి మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకున్నా, అలాగే మీకు తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయన్నా, వ్యాపార అభివృద్ధి కోసం, జనాకర్షణ కోసం, ధనాకర్షణ కోసం, వశీకరణం గురించి, తంత్రిక వస్తువుల గురించి తెలుసుకోవాలన్నా, నేను వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడచ్చు. నెంబర్లు కూడా మీకు చెప్తాను. 8855075679 ఇదొక నెంబరు. అలాగే 9441790415 ఇదొక నెంబరు. అలాగే మూడో నెంబర్ వచ్చి 9440593655. ఈ మూడు నెంబర్లో ఏ నెంబర్కి కాంటాక్ట్ చేసినా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జాతకాన్ని పరిశీలింప చేసుకొని మీరు గనక ఇలాంటివి తీసుకుంటే ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు గ్రహాలు రాహువు, కేతువు, శని, అలాగే కుజుడు, ఈ 4 గ్రహాలు బాగున్నప్పుడు ఎన్ని పూజలు చేసినా ఫలితం తక్కువ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే, ఈ ఉపాయంలో 5 వస్తువులు తీసుకోవాలి. 5 లవంగలు, 5 యాలకులు, 5 మిరియాలు, 5 దాల్చిన చెక్క ముక్కలు, 5 పచ్చకర్పూరం బిళ్ళలు, ఇవి 5 తీసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా పసుపు తీసుకొని పేపర్లో మూటగా కట్టి, అంటే మడతపెట్టి మీరు నిద్రపోయే దిండి కింద పెట్టుకోండి. ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే, దీనికి మైలంటూ లేదు. నెలకు ఒక్కసారి మార్చండి. మీ జాతకం మారకపోతే అప్పుడు అడగండి. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.